నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో ఈరోజు ఒక విషయం యాక్చువల్గా నేషనల్ మీడియాలో కూడా వచ్చింది. ఈ కోచింగ్ ఇండస్ట్రీస్ వల్ల ఎన్నో వేల మంది చనిపోతున్నారు, లక్షల మంది జీవితాలు ఫ్యామిలీస్లో ఉన్న మొత్తం మెంబర్స్కి ఎఫెక్ట్ పడి వాళ్ళు నాశనం అవుతున్నారు. అలాగే కోట్ల మందికి డబ్బులు పోతున్నాయి. అంటే వేల మందిలో సూసైడ్స్, లక్షల మందికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ లేకపోతే వేరే రకంగా కానీ సివియర్గా ఎఫెక్ట్ పడి వాళ్ళ లైఫ్లకి సివియర్గా ఎఫెక్ట్ పడి నాశనం అవ్వడం, కోట్ల మందికి ఆశ చూపించి కోట్ల మంది దగ్గర కోట్ల రూపాయలు తీసుకుని వాళ్ళు ఫైనాన్షియల్గా అప్పులు పోలవడం, ఆస్తులు అమ్ముకోవడం అన్నది ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి సరే ఒక 5 minutes జనరల్గా చెప్తే కొంతమంది అన్న కొంత అవగాహన తెచ్చుకుని కొంత మార్పు చెందుతారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. యాక్చువల్గా నెంబర్స్ కానీ మనం చూసినట్లయితే ఈ యొక్క కోచింగ్ ఇండస్ట్రీ 60,000 కోట్ల టర్నోవర్ అఫీషియల్గా చేస్తుంది. దగ్గరగా 5,000 కోట్ల పైనే జిఎస్టీ రూపంలో కానీ ట్యాక్స్ రూపంలో కానీ గవర్నమెంట్కి ఆధార అవడం జరుగుతుంది. అంటే ఇది అఫీషియల్గా చెప్పినటువంటి నెంబర్ మాత్రమే. 600 కోట్లు, 75,000 ఇన్స్టిట్యూట్స్, 75,000 అఫీషియల్ నెంబర్, రిజిస్టర్డ్ నెంబర్. అన్అఫీషియల్గా తీసుకుంటే 75,000 కాదండి, లక్షల్లో కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. వాళ్ళకి రసీదులు ఉండవు, రిసిప్ట్లు ఉండవు, ఉండవు, ఉన్న సగం కడతా ఉంటారు. చాలా ఇన్స్టిట్యూట్స్లో మీకు తెలియదు ఏం లేదు. 2 లక్షల ఫీజు ఉంటే 50,000 రిసిప్ట్ ఇస్తారు, 1,50,000 క్యాష్ తీసుకుంటారు. అలా అనాథరైజ్డ్గా ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ నెంబరు లక్షల్లో ఉంటుంది. రియల్గా జరిగే టర్నోవరు 60,000 కోట్లు కాకుండా ఆల్మోస్ట్ ఒక 2 lakhs to 2.5 lakhs crores వరకు కూడా ఈ బిజినెస్, ఈ కోచింగ్ సెంటర్స్ మాఫియా ఇండియాలో ఉందని చెప్పడం అతిశయోక్తి లేదు. అలాగే ఈ యొక్క ట్యాక్స్ రావడం కూడా గవర్నమెంట్స్ ఎందుకు ఉంటున్నాయంటే ఏ ట్యాక్స్లు వస్తున్నాయి కదా, ఎంతో కొంత వస్తున్నాయి కదని చెప్పి అనుకోవడం మరి ఏంటో తెలియదు. కానీ 2019-20 అంటే కోవిడ్కి ముందు, జస్ట్ కోవిడ్ టైంలో ఉన్నటువంటి ట్యాక్స్ ఎంత కట్టారు అన్నది బయటకు తీస్తే నేను నెంబర్ చూసా. 2024కి ఎండకి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ట్యాక్స్ ఎట్లా పే చేశారని చూసినట్లయితే ఆల్మోస్ట్ డబల్ అయిపోయిందండి మీకు. సో దగ్గరగా 5,000 పైనే కోట్ల పైనే వాళ్ళు ట్యాక్స్ పే చేస్తున్నారు. అఫ్కోర్స్ డైరెక్ట్ ట్యాక్స్, దాని ఎఫెక్టెడ్గా ఇండైరెక్ట్ ట్యాక్స్ కూడా ఉంటుంది అనుకోండి. పుస్తకాలని లేకపోతే యూనిఫామ్స్ అని లేదా షాపులన్నీ, కోట్లని, ఇంకా రకరకాలు ఉంటాయి. మీకు తెలియదే ఉంది, అన్ని రకాల ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి. మరి దానికి అసోసియేటెడ్ బిజినెస్ అంటారు వాటిలన్నింటినీ కూడా. ఇది జరుగుతుంది. సూసైడ్స్లోకి మనం వచ్చినట్లయితే ఫస్ట్ పాయింట్లోకి నేను చెప్పిన 3 పాయింట్లు రైట్ చేసిన దాంట్లోంచి ఫస్ట్ పాయింట్లోకి వచ్చినట్లయితే ప్రతి ఏటా మన భారతదేశంలో 175,000 మంది సూసైడ్ చేసి చనిపోతున్నారు. అందులో స్టూడెంట్స్ యొక్క శాతం 10% వరకు ఉంటుందంటే దగ్గరగా 15,000 పైనే ఉంటుంది. ఈ 15,000 నెంబర్ కూడా అఫీషియల్గా ఎన్సీఆర్బీ అని ఉంటుందండి, నేషనల్ క్రైమ్ బ్యూరో అని ఉంటుందండి, రికార్డ్ బ్యూరో అని. దానికి రిపోర్ట్ అయినటువంటి నెంబర్ మాత్రమే. చాలా సందర్భాల్లో మీరు చూసినట్లయితే అసలు చాలా సూసైడ్స్ మన రైతులది కానీ స్టూడెంట్స్ది కానీ ఎక్కడా కూడా రికార్డ్ అవ్వదు. మిగిలినవి అనుకోండి, జనరల్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏదో పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కేసు, లేకపోతే ఇంకోటి మర్డర్, ఇంకోటి లాంటివి అయితే అవుతాయి తప్ప, లేకపోతే సూసైడ్ సంథింగ్ వేరే రకమైనటువంటి ఇది. అంటే సూసైడ్స్లోనే స్టూడెంట్స్ వాటా, చిన్నపిల్లల వాటా మరి అంత ఉందంటే, ఇంకా యువత జాబులు జాయిన్ అయిన తర్వాత జరిగే సూసైడ్స్ యొక్క నెంబర్ నేను వేయలేదు. గృహహింసో లేకపోతేనేమో మ్యారేజ్ వల్ల గొడవలు వచ్చినటువంటి చావులు నేను చెప్పలేదు. స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల జాబులో ఇబ్బంది రావడం వల్ల చనిపోయినటువంటి నెంబర్ నేను చెప్పట్లా. అలాగే రైతులు ఎంతమంది చనిపోతున్నారన్న విషయాన్ని నేను చెప్పట్లా. సరైనటువంటి హెల్త్ బాగోక ఆరోగ్యరీత్యా డబ్బులు పెట్టుకోలేక చచ్చిపోతున్న వాళ్ళ నెంబరు నేను చెప్పలా. కొంచెం వయసు రీత్యా పెద్ద అయిన తర్వాత పిల్లలు సరిగ్గా చూసుకోకపోవడం వల్ల వాళ్ళకి బతకడానికి ఇబ్బంది అయ్యి సూసైడ్ చేసుకుంటున్నటువంటి నెంబర్ నేను చెప్పట్లా. ఇవన్నీ చెప్పకుండానే ఓన్లీ విద్యార్థులు మాత్రమే మీకు 15,000 పైగా అఫీషియల్గా ఎన్సీఆర్బీలో రిజిస్టర్ అయినటువంటి నెంబర్ని మాత్రమే మీకు నేను చెప్తున్నాను. అన్అఫీషియల్గా ఎంత ఉండొచ్చు అనేది ఇంకా మీ ఊహ వదిలేస్తున్నాను నేను. అలాగే ఈ కోట కానీ లేకపోతే మీకు ఇటు హైదరాబాద్ కానీ లేకపోతే కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్లో మనం చూస్తూనే ఉన్నాం. మనం నారాయణ చైతన్య లాంటి ఇన్స్టిట్యూట్స్ కానీ లేకపోతే వేరే ఇన్స్టిట్యూట్స్ కానీ చిన్న ఇన్స్టిట్యూట్స్లో కూడా ఉంటాయి. డబ్బులు ఇచ్చి వాటిని ఏదో చేసుకుంటూ ఉంటారు. నా ఉద్దేశం ఒక ఇన్స్టిట్యూట్ని తప్పుపడదామని కాదండి, అన్ని ఇన్స్టిట్యూట్స్ ఆ విధంగానే ఉంటాయి.
అది తప్పు అంటాకేమీ లేదు. ఎగ్జామ్ ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది, సరే వాట్ ఎవర్ ద రీజన్స్ వల్ల జరుగుతున్నాయి. నేను దీన్ని ఏ రకంగా నేను చూస్తున్నాను అంటే, దయచేసి ఇది చాలా వరకు పేరెంట్స్ తప్పు కింద నేను చూస్తున్నానండి. వాళ్ళకి ఆశ భయంతో ఈ రెండు ఉంటాయి కాబట్టి ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో సక్సెస్ రేట్ని ఎవరో మార్చలేము అన్నటువంటి ఫ్యాక్ట్ని గత 3 సంవత్సరాల నుంచి నేను చెప్తానే ఉన్నాను. మిమ్మల్ని మోటివేట్ చేస్తేనో ఎవడో, లేకపోతే మిమ్మల్ని గట్టిగానే కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తేనో, మిమ్మల్ని గాలి కొడితేనో మీరు డబ్బులు సంపాదించేసేది ఉండదు, మీరేమో ఎగ్జామ్ సక్సెస్ అవ్వడం ఉండదు. ఈ విషయం రియాలిటీలోకి ఎంత తొందరగా మీరు రాగలిగితే అంత మంచిది. మీరు ఆస్తులు అమ్ముకుని ఇంకొకటి కొత్తగా ఇప్పుడు వచ్చి చేస్తున్న ట్రెండ్ ఏంటంటే, ఈ కోచింగ్ సెంటర్ వాళ్ళు ఈ యొక్క జనరల్గా బ్యాంక్స్ ఉంటాయి కదండి, మీకు తెలిసింది ఎన్డిఎఫ్సి బ్యాంక్స్ అంటారండి. ఈ బ్యాంకింగ్ వాళ్ళతో ఎన్డిఎఫ్సి వాళ్ళతో టైఅప్ అయ్యి వీళ్ళు స్టూడెంట్స్కి ఈఎంఐ పద్ధతిలో ఈ యొక్క స్టూడెంట్స్కి లోన్ ఇప్పించడం అనేది ఇప్పుడు పరిపాటిగా తయారైంది. అంటే పిల్లవాడు మధ్యతరగతి ఫ్యామిలీలో ఉన్నటువంటి పిల్లవాడు ర్యాంక్ రావాలి, సో వస్తే ఫ్యామిలీ బాగుపడుతుంది, ఫ్యామిలీ ముందుకెళ్తుంది, చదువుతోనే మాత్రమే సాధ్యం అవుతుంది, అది నేను కూడా నమ్ముతాను, చెప్తాను కూడా అనే ఉద్దేశంతో వాళ్ళ స్తోమతకు మించి పొలాల్ని ఆస్తుల్ని అమ్ముకోవడం, ఈఎంఐలు కట్టి ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి జాయిన్ చేస్తారు. కనీసం 300 మార్కులకి జేఈకి 100 మార్కులు కూడా రానటువంటి విద్యార్థులే సంఖ్య 80% ఉండని చెప్పడానికి అతిశయోక్తి కాదు. మీరు కరెక్ట్గానే విన్నారు. తెలియకపోతే సోఫాల్లో కూర్చుని థింక్ చేయకండి, మీకు తెలీదు. మళ్ళీ చెప్తున్న స్టేట్మెంటు, ఈ 2 రాష్ట్రాల్లో జేఈ కోచింగ్ అని చెప్పి మోసం చేసి 10th క్లాస్ ఏదో నార్మల్ స్కూల్లో చదివి, నార్మల్ కాలేజీలో చదివి, ఏదో సిబిఎస్ఈలో చదివి, ఏదో మొబైల్ బ్యాచ్ని, లేజీ బ్యాచ్ని ఆడిని పట్టుకుని వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో 300కి 100 లోపు 50, 50, 60, 70, 80 మార్కులు కూడా రానటువంటి విద్యార్థుల సంఖ్య 80% పైనే ఉన్నారు ఈ 2 రాష్ట్రాల్లో అన్నమాట. అతిశయోక్తి లేదు. వీళ్ళకి ర్యాంకులు వస్తాయని చెప్పి తల్లిదండ్రులు ఆశపడుతున్నారా? మరి కోచింగ్ సెంటర్ వాళ్ళు వీళ్ళకి హోప్ క్రియేట్ చేస్తున్నారా? ఇంకా చదివితే ఇంకా పికప్ అవుతాడని చెప్పేసి మీరు ఆశపడుతున్నారా? మరి దేనికి పనికి రాకుండా మార్నింగ్ 6:30 నుంచి 10:30 దాకా జైల్లో పెట్టినట్టు పెడుతున్నారా? ఇంత 100 మార్కులు కూడా రానటువంటి విద్యార్థిని కూడా మీరు మీ తల్లిదండ్రులు వెళ్తే చూడడానికి కూడా ఒక రోజు కూడా పంపించడం చెప్తారు. ఏదో వాడు ర్యాంక్ గ్యారంటీగా వాడు ఇస్తాడు, ఏదో 200, 225 మార్కులు వస్తున్న స్టూడెంట్కి బిల్డప్ ఇచ్చినట్టుగా 60 మార్కులు రాని స్టూడెంట్ని కూడా ఇంకా వాడిని పెట్టుకుని ఏం చేస్తాడు, మేము పంపించాం బయటకు అని చెప్తున్నారు వాళ్ళు. వీడు పేరెంట్ కనీసం బయట తీసుకొచ్చి వేరే ఎగ్జామ్ రాయిందాం, లేకపోతే వేరే చేయిందాం అని చెప్పి లేకుండా ఇంటర్మీడియట్ చదివించండి రా అంటే మీ అబ్బాయిని జాయిన్ చేశాం కదా, జేఈ మాత్రమే చెప్తాము, ఇంటర్మీడియట్ అడుగుతున్నారని చెప్పేసి అంటే అప్పుడు సిగ్గు లేక తలదించుకుని తల్లిదండ్రులు బయటకు వస్తున్నమాట నిజం కాదా? మీరు జేఈ అనే కదా జాయిన్ చేశారు మా దగ్గర, ఇప్పుడు ఇంటర్మీడియట్ అని చెప్తారేంటి? జేఈలో 50 వచ్చినా 40 వచ్చినా మీరు సావండి, అదే చెప్తాం, మీకు ఇంటర్ చెప్పమంటే ఏమీ తెలియని తోచని పరిస్థితుల్లో వాళ్ళ గొయ్యిలో వాళ్ళు పడడం జరగట్లేదా? జరుగుతుంది. ఇదేంటంటే ఈ యొక్క యాక్సెప్టెన్స్ రేట్ అంటారండి. యాక్సెప్టెన్స్ రేట్ మీద పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. అలాగే మాక్ టెస్ట్లో ఎన్ని మార్కులు వస్తే స్టూడెంట్ ఫిట్ అవుతాడు, ఎగ్జామ్కి వెళ్ళి ముందు ఈ కుల్లవాడిని మన కోట పంపాలా, నారాయణ పంపాలా, చైతన్యకు పంపాలా, బెంచ్ సర్కిల్లో అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఇన్స్టిట్యూట్స్కి పంపించాలా, లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ ఏవైతే రకరకాలుగా అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నటువంటి మాడ్యులస్సో, లైవ్9, లేకపోతే నియో ఎడ్యుకేషనో, లేకపోతే రెజనెన్సో, లేకపోతే కెరీర్ పాయింటో, ఎలాంటి ఇన్స్టిట్యూట్స్, ఆకాశ, లేకపోతే ఇంకోటి ఇన్స్టిట్యూట్స్కి పంపాలా అని ఆలోచన చేసే ముందు కనీసం యాక్సెప్టెన్స్ రేట్ ఏంటి, మా పిల్లవాడికి ఎబిలిటీ ఏంటి అని చెక్ చేసుకుంటూ చేసినటువంటి తప్పు వల్లే ఈ సూసైడ్స్ జరుగుతున్నాయన్న మాట వాస్తవం కాదా? నాన్న నీ యొక్క కోరికను నేను తీర్చలేకపోతున్నానని చెప్పేసి పిల్లవాడు అనుకుని సూసైడ్ చేసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో చూసాం మనం. ఆడపిల్లలు ఆరోగ్యం ఉండదు, సరైన ఫుడ్ ఉండదు. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇన్స్టిట్యూట్ బాధ్యత వహించాలా, తల్లిదండ్రులు బాధ్యత వహించాలా, లేకపోతే కోచింగ్ సెంటర్ పబ్లిసిటీ చెప్పి మోసం చేసి వహించాలంటే ఎవడు వహించడు భారతదేశంలో. ఎవడు వాడు చావడమే. దీనికి నేను చెప్పేది ఏంటంటే ఎవరిని మనం మార్చుకోవాలి. కాబట్టి తల్లిదండ్రులు 1-2 సార్లు నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క సూసైడ్స్ తగ్గించాలన్నా, డబ్బులు మీరు పోగొట్టుకోకుండా ఉండాలంటే దయచేసి స్టూడెంట్ పనికొస్తాడా పనికిరాడా అన్న ఆలోచన విధానాన్ని మీ యొక్క ప్రతి స్టూడెంట్ నా దగ్గరికి వచ్చిన ప్రతి మదర్ కూడా ఇదే అసలు వెళ్ళకపోతున్నాను, నాకు అసహ్యం వేసేస్తుంది. మా అబ్బాయి తెలివైనడు, మా అమ్మాయి తెలివైంది, సరిగ్గా చేస్తే నెంబర్ 1 ర్యాంక్ కొడతాడు. ఏంటిది? ఎలా మెదర్ చేసావు తెలివి? నువ్వు మీ ప్రేమనే తెలివి అనుకుంటున్నట్టు అలా మెదర్ చేయకూడదండి. ప్రాపర్గా అసెస్మెంట్ చేసుకుని నిజంగా 3 లక్షలు కట్టడం వస్తా, ఇది ROI అంటారు, రేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందా అని ఒక ఆలోచన చేసుకుని మీరు జాగ్రత్తగా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఆలోచన చేసినట్లయితే ఇన్ని అనర్థాలు జరగవు, సూసైడ్స్ జరగవు, మీ యొక్క లక్షల మంది ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతున్నటువంటి విధానం జరగదు, కోట్ల రూపాయలు ఈ యొక్క ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళే విధానం జరగదు. సో అందువల్ల ఏంటంటే ఈ యొక్క యాక్సెప్టెన్స్ రేట్స్ 1%, 2% ఉన్నటువంటి ఎగ్జామ్స్ భారతదేశంలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అటు గేటా, క్యాటా, జేఈఆ, నీటా, ఐపీమ్యాటా, క్లాటా, యూసీడా, ఎన్ఐడియా, లేకపోతే సివిల్ సర్వీసా, లేకపోతే గ్రూప్ 1, లేకపోతే గ్రూప్ 2, లేకపోతే RBIయా, లేకపోతే ఇంకో ఎగ్జామా,
ఇంకో ఎగ్జామో కాదు, అన్ని ఎగ్జామ్స్లో యాక్సెప్టెన్స్ రేట్ అంతే ఉంటుంది. దయచేసి 1-2 సార్లు మీరు ఆలోచన చేసుకుని ముందు మరి మమ్మల్ని ఎలా బతకమంటారు, మాకు ఆశ వద్దా, మేము ట్రై చేయొద్దా అని మీరు అనొచ్చు. ట్రై చేయొద్దని నేను ఎందుకు అంటానండి? ట్రై చేయాలి, కానీ ట్రై చేయడానికి కూడా ఒక అర్హత ఉంటుంది అన్న విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు. దీన్ని మీరు నెగిటివ్గా తీసుకుంటే నేను ఏం చేయలేను, నెగిటివ్గా తీసుకోవద్దు. ఎందుకంటే చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడానికి గల రీజన్స్ని మీరు ఐడెంటిఫై చేసినట్లయితే, సో మీరు మిమ్మల్ని పట్టుకెళ్ళి దేనికి పనికిరాని చెత్త బ్యాచ్లో పడేస్తాడు వాడు. పట్టుకెళ్ళి టీచర్స్ని, దేనికి పనికిరాని టీచర్స్ని పెట్టి మీ దగ్గర డబ్బులు తీసుకుంటారో వాళ్ళకి అర్థం కావు, వాళ్ళకి స్ట్రెస్ పెరుగుద్ది, వాళ్ళ ర్యాంకులు సాధించలేరు. 100కి 300కి 50 రావు, నీట్లో అయితే 250 కూడా రావు, 700కే గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి వెళ్తాడు మా అమ్మాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి వెళ్తాడు. 200 మార్కులు మార్క్ టెస్ట్ వచ్చినా కూడా మా అబ్బాయి గవర్నమెంట్ కాలేజీకి వెళ్తాడని ఆశతో 2 సంవత్సరాలు బతకడం అనేది ఇది మీ మూర్ఖత్వం తప్ప ఇంకొక పదాన్ని వాడడానికి నా దగ్గర పదాలు లేవు. ఆ ఆలోచనే, ఆ సెన్స్ ఎప్పుడైతే మీరు కోల్పోయారో, మీకు ప్రేమ ఎలాగైతే కమ్మేస్తుందో, పొగ కమ్మినట్టుగా మీకు కమ్మేస్తుందో, అది ఎప్పుడు కూడా మీకు డేంజర్ అవుతుంది. సో అందువల్ల యాక్సెప్టెన్స్ రేట్ ఎంత, నా ఎబిలిటీ ఎంత, నాకు ఎన్ని మార్కులు వస్తున్నాయి, నేను నిజంగా దీన్ని క్రాక్ చేయగలనా, దీన్ని అటాక్ చేయగలనా, ఇది చేయలేకపోతే వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, వేరే ఆప్షన్స్లో నేనేం చేయగలను, అలాంటి ఆలోచన విధానంతో ముందుకెళ్ళినట్లయితే ఈ సూసైడ్స్ తగ్గించవచ్చు. ఈ వేల కోట్ల రూపాయల బిజినెస్ 100 పోస్టులు కూడా లేని గ్రూప్ 1 ఉద్యోగాలకి 3 లక్షల మంది కోచింగ్ ఏంటంటే అర్థం కాదు. 15 సంవత్సరాలు తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాలు తీసి ఇప్పటికి సత్తనారు కోర్టు కేసుల్లో. దీనికి ఇప్పటికే 35,000 కోట్ల రూపాయల గ్రూప్ 1కి బిజినెస్ జరిగిందని చెప్తున్నారు గత 10 ఏళ్లలో. ఏంటిది, డబ్బులను ఎక్కడికి వెళ్ళినట్టు? మరి ఒక్క పోస్ట్ అయినా ఫిలప్ చేశారా? ఒకవేళ 100 పోస్టులు తీసాడు, 200 పోస్టులు తీసాడు గ్రూప్ 1 గ్రూప్ 2, దానికి ఎవడబడతాడు వెళ్ళి కోచింగ్లు తీసుకుని, ఎవడబడతాడు ప్రిపేర్ అయిపోతాడా? స్ట్రెస్ తీసుకుని మళ్ళీ సూసైడ్ చేసుకుంటారా? మమ్మల్ని ట్రై చేద్దాం, మేము బతకద్దాం, మేము ఎలా బతకాలంటే, మీకు బతకడానికి వేరే మార్గం ఉంటుంది, బతకండి. బతకడానికి ఇది ఒకటే మార్గం కాదు కదా. ఎందుకు పనికిరాని ఉన్నత చదువులు చదివినంత మాత్రానే సర్టిఫికెట్ కూడా ప్రింట్ చేస్తే ఆ ప్రింట్ కాస్ట్ కూడా వేస్ట్ అయినటువంటి యూనివర్సిటీస్లో డిగ్రీస్లో మీరు చదివినంత మాత్రానే, మీరు కోచింగ్ సెంటర్కి వెళ్ళి కూర్చున్నంత మాత్రాన ఉపయోగం ఏంటి? సో ఇవన్నీ ఆలోచన చేసుకుని దయచేసి మీరు డిసిషన్ తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడు కూడా స్టూడెంట్ యాటిట్యూడ్ పాజిటివ్గా ఉండాలి, లేజీగా ఉండకూడదు, అలాగే గుడ్ హ్యాబిట్స్ ఉండాలి, వీక్నెస్లు ఉండకూడదు, సీరియస్నెస్ ఉండాలి. ఇలాంటి ఉన్నప్పుడు మాత్రమే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పనికొస్తారన్న విషయాన్ని మీరు ఎప్పుడు కూడా విస్మరించకూడదు. మీరు జస్ట్ జాయిన్ చేస్తే సరిపోతుంది, వాడే తయారవుతాడులే, వాడే ముందుకెళ్తాడులే, తెలివైనోడు ఎవడో కూడా ర్యాంకర్ వచ్చి పిల్లవాడు నా దగ్గరికి ఎంతోమంది వచ్చి ఉంటారండి. నిజంగా ర్యాంక్ వచ్చి స్టూడెంట్ని, నిజంగా ర్యాంక్ వచ్చి పిల్లని ఇప్పటి వరకు గత నేను చూసిన 3 ఏళ్ల కౌన్సిలింగ్లో ఏ తండ్రి కూడా మా అబ్బాయి తెలివైనని నాతో అనలేదండి. ఇదంతా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో, చుట్టుపక్కల వాళ్ళతో గొప్పగా చెప్పుకోవడానికో, మీకు ఇన్ఫీరియారిటీ ఉండడం వల్ల చెప్పుకుని మాటల కింద నేను భావించాలి. ఎప్పుడు కూడా అంటే సైలెంట్గా ఉండాలి. చక్కగా పిల్లల్ని మీరు మొబైల్కి అలవాటు చేయకండి, సీరియస్గా ఉండండి, మంచి హెల్త్ హ్యాబిట్స్ నేర్పించండి, యోగా మెడిటేషన్ లాంటివి నేర్పించండి. మంచి అలవాట్లు నేర్పించిన తర్వాత, మంచి యాటిట్యూడ్ వచ్చిన తర్వాత, లేజినెస్ పోయిన తర్వాత, సీరియస్నెస్ వచ్చిన తర్వాత తప్పులేదు, అప్పుడు పెట్టుబడి పెట్టండి. ఏంటిది అసలు ఏమీ లేకుండా అప్పులు చేసి ఈఎంఐలు కట్టి మీరు కడతారా? డబ్బులు ఉన్నవాళ్ళు వదిలే, నేను డబ్బులు ఉన్నవాళ్ళ గురించి సంబంధించి నేను వీడియో చేయట్లే. ఎందుకంటే సూసైడ్ చేసుకున్నాడు అందరూ మిడిల్ క్లాస్ పూర్ పీపులే. డబ్బున్నోడు ఎవడంటే, డబ్బున్నోడు సూసైడ్ చేసుకున్నాడు ఎవడో, డ్రగ్స్ అలవాటు అయినాడు, మందు అలవాటు అయినాడు, ఇంట్లో తెలిస్తే మా ఇంట్లో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో భయపడినోడు, లేకపోతే గర్ల్ ఫ్రెండో లేకపోతే బాయ్ ఫ్రెండో బ్రేకప్ అయినోడు తప్ప డబ్బు లేని వాళ్ళే మీకు సూసైడ్ చేసుకున్న వాళ్ళు అందరూ కూడా పూర్ పీపుల్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళే. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. అసలు ఈ పాయింట్ ఎవడ దీన్ని గమనించట్లా. సో అందుగురించి ఏంటంటే, మీరు అప్పులు చేసి వెళ్ళడం వల్ల పిల్లల మీద ప్రెజర్ పెరుగుతుంది, ఫైనాన్షియల్ ప్రెజర్. అయ్యో మా నాన్న అప్పు చేసాడే, మా అమ్మ అప్పు చేసింది, తీర్చకపోతే మా అమ్మ నేను తీర్చకపోతే నేను ఏమైపోతాను, నేను ఆ డబ్బులు అప్పు తీరకపోతే మా అమ్మ నా మీద పెట్టుకున్న ఆశలు ఏమవుతుందని చెప్పేసి ప్రెజర్ తీసుకుని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చచ్చిపోతున్నారు వాళ్ళు. ఫైనల్గా మళ్ళీ ఇంకొక చోట కాలేజీలో జాయిన్ అవుతారు, అక్కడ ఏదో వీక్ని మొబైల్ ఇంకోటి అలవాటు అవుతుంది. ఈ అన్ని రకాల ఇబ్బందులకి మూలమైన రీజన్ ఏంటంటే, ఇదంతా ఎవరికంటే చదువుకున్న పేరెంట్స్ కొంతమంది ఉంటారండి పాపం, పూర్ పీపుల్. వాళ్ళు 1-2 సార్లు ఆలోచన చేసుకుని మీరు అప్పులు చేసేటప్పుడు కట్టండి. 3 లక్షలు 4 లక్షలు తీసుకుంటున్నారు సంవత్సరానికి. 3 లక్షలు 4 లక్షలు తీసుకుంటున్నప్పుడు నిజంగా అది మీకు వర్తా కాదనేది మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉండదా? ఎవడబడతాడు వచ్చి ప్రామిస్ చేస్తే, ఎల్పీ యూనివర్సిటీకి వెళ్ళండి సార్, ఇంజనీరింగ్ 20 లక్షలు కట్టండి సార్, మీకు ఉద్యోగం వస్తుంది. ఎవడంటే ఇచ్చేది? ఎల్పీ యూనివర్సిటీకి వెళ్తేనో, లేకపోతే పనికిమాలిన యూనివర్సిటీ టెక్ మహేంద్రకి వెళ్తే వచ్చేస్తున్నాయి ఉద్యోగాలు మీకు ఏమన్నా? దానికి ఎందుకంటే 2 లక్షలు కడతా, దానికంటే పనికిమాలి పోరంబోక్ ఎంసెట్ కాలేజ్ చదవండి. ఇంకా నాశనం అవ్వడానికి ఏ కాలేజ్ అయితే ఉంది? ఇంకా ఆ పట్టా వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? బెన్నెట్ యూనివర్సిటీకి వెళ్తానంటాడు ఒకడు అంటాడు, ఒకడు మార్వాడి యూనివర్సిటీకి వెళ్తానంటాడు ఒకడు అంటాడు, అది ఆడవడం ఇంకొకటి జైనిక్ యూనివర్సిటీకి అంటాడు, ప్రెసిడెన్సీ యూనివర్సిటీ అంటాడు. అసలు ఎంఈటీ యూనివర్సిటీస్ ఏంటంటే యూనివర్సిటీకి ఎక్కడికి వచ్చేస్తాయి మీకు? నాకు అర్థం కాదు. ఏమొచ్చేస్తాయి ఉద్యోగాలు రావడానికి? దానికి 35 లక్షలు ఖర్చు పెడతారా? 1-2 సార్లు ఆలోచించుకోవాలి కదా. ఈ 10 లక్షలైనా కట్టమంటాను, ₹1,00,00,000 కట్టమని నేనే చెప్తున్నాను, 3 కోట్లైనా డబ్బులు ఉన్నాను కట్టమని నేనే చెప్తున్నాను. మీకు ఆస్తులు ఉంటే 4 స్థలాలు ఉంటే ఒక స్థలం అమ్ముకుని కట్టమని నేనే చెప్తా.
అది వర్తున్నప్పుడైతే కట్టండి, వర్తు లేనప్పుడు కట్టి ఉపయోగం ఏంటి? లేనోడు అప్పులు చేసుకుని కట్టవలసిన అవసరం ఏంటి? నేను చాలామంది చూశానండి, డీమ్డ్ యూనివర్సిటీస్ కట్టడానికి డబ్బులు లేక అప్పులు చేసుకుని. కాదండి, నేను కొంతమంది పేరెంట్స్ని చూశానండి, కనీసం ఆడు బయటికి వెళ్ళి హోటల్లోకి వెళ్ళి 10 రూపాయలతో దోస్తు తిందామంటే 10 రూపాయలు కూడా సేవ్ చేస్తే బెటర్ అని చెప్పి ఇంటికి పోయి తింటారు. 10 రూపాయలు కూడా సేవ్ చేసి పోగు చేసి పంపిస్తూ ఉంటారు ఇంటి పిల్లలకి డబ్బులకి. సరే ఆడికి పనికి వస్తుంది కదని ఆడేమన్నా సంవత్సరం 5 లక్షలు కట్టి పోరం బొగ్గలో తిరుగుతాడు ఆ కాలేజీల్లోనూ, సరిగ్గా చదవడం, ఆ క్లాస్లో సరిగ్గా చెప్పడం, అది ఈడేమో బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటాడు. ఇవన్నీ 1-2 సార్లు బేరేది. సీరియస్నెస్ వచ్చిన స్టూడెంట్ మీద పెట్టుబడి పెట్టండి, తప్పులేదు. చిన్న కాలేజీ అయినా ర్యాంక్ వచ్చినా రాకపోయినా ఇది వేరే విషయం. ఒకటి అట్లా ఎబిలిటీ ఉన్నటువంటి, ఎంతో కొంత ఎబిలిటీ, నా ఉద్దేశం నేను టాప్ అని నేను చెప్పట్లేదండి, ఎంతో కొంత విజిబుల్ ఎబిలిటీ ఉన్నటువంటి విద్యార్థి మీద పెట్టుబడి పెట్టండి. అంటే ఎబిలిటీ లేని వదిలేయాలంటే వేరే కోర్సులు ఉన్నాయండి, వేరే కోర్సులకు వెళ్ళండి. అందరికీ ఐఐటీ కావాలి, అందరికీ నీటే కావాలి, లేకపోతే అందరికీ ఐపీమెట్టే కావాలి, అందరికీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కావాలి, అందరికీ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ కావాలని రావు కదా. మరి మా పిల్లలు తక్కువ చేస్తారా, మేము చిన్న చూపు చూసుకోవాలా, మా పిల్లలు పెదగద్దా అంటే మరి ఏం చేస్తారు? డబ్బులు ఉన్నాయి కాబట్టి పెట్టు, డబ్బులు ఉన్నాడు పెట్టండి. డబ్బులు ఉన్న పబ్బుకి పంపిస్తున్నాడు పిల్లల్ని. హైదరాబాద్ నిండా 17 సంవత్సరాలు మాదాపూర్ నుంచి నేను పంజాగుట్ట నుంచి మాదాపూర్ వస్తుంటే మధ్యలో పబ్బులు ఉంటాయి. ఒకసారి ఆఫీస్ రేట్ అయితే 10:30కి వస్తూ ఉంటాను నేను. మొత్తం పబ్బుల నిండా 17-18 సంవత్సరాల పిల్లలే కదా బయటకు వస్తారు. 10:30కి 11కి 12కి కొవ్వెక్కిన పేరెంట్స్ ఉంటారు. జనరల్గాను ఇండస్ట్రీస్లో ఉన్నవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, కొవ్వెక్కిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు పంపించుకుంటారు, వాళ్ళు పంపించుకొని వాళ్ళకి పర్లేదు. వాళ్ళు పోయి మళ్ళీ ఏదో కాలేజీలో జాయిన్ అయితే అటు చుట్టుపక్కల 20 మంది నాశనం చేస్తారు, అది వేరే విషయం, పక్కన పెట్టండి. డబ్బులు లేని వాళ్ళ గురించి సంబంధించి నేను వీడియో చేస్తున్నాను. అది డబ్బులు ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదండి, దాని గురించి నేను మాట్లాడలేదు. మీరు 4 లక్షలు లేదా 10 లక్షలు కట్టుకోండి. లేని వాళ్ళు అప్పులు చేసి పంపించేటప్పుడు 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. ఈ కాలేజీకి వెళ్ళండి చక్కగా, ఏమంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, భోజనం ఎలా ఉంటుంది, ఇక్కడ చదివితే ఉద్యోగాలు వస్తాయా, ఫైనల్ ఇయర్ వాళ్ళని అడగండి ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఎంత ప్యాకేజీలు వస్తున్నాయి, ఉద్యోగం ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఉద్యోగాన్ని పిలుస్తున్నారా పిలవట్లేదా, ఉద్యోగం వచ్చిన తర్వాత స్టెబిలిటీ ఉంటుందా లేదా, కాపీలు కొడతారా, ఇక్కడ నిజంగా సీరియస్గా రాస్తారా, మాస్టర్లు స్ట్రిక్ట్గా ఉంటారా లేదా, ఇవన్నీ ఆలోచన చేయకుండా, మీరు మాట్లాడకుండా, తెలుసుకోకుండా 5 లక్షలు 6 లక్షలు అప్పు చేసి జాయిన్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం అన్న క్వశ్చన్ నేను వేస్తున్నాను మీకు. మరి నన్ను క్వశ్చన్ వేసి నా మీద పడిపోకుండా, అలాగా పొలవమని పడిపోకండి. మమ్మల్ని బతకద్దాం, మేము చదవద్దాం నా మీద పడిపోకండి. నా మీద పడిపోతే మీకు ఉపయోగం లేదు కదా. ఈ క్వశ్చన్ మీకు మీరు వేసుకుని కాలేజీకి వెళ్ళి వెరిఫై చేసుకుని అప్పుడు పెట్టుబడి పెట్టండి. పట్టుమని 300కి కూడా 70-80 మార్కులు 100 మార్కులు రానున్న పట్టుకు మీరు తిరుమలలో వేస్తే వచ్చింది, లేకపోతే వైజాగ్లో ఉన్న శశిలో వేస్తే ర్యాంక్ వస్తుందా, లేకపోతే విజయవాడలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్లో ఏవైతే ఉన్నా అట్లో వేస్తే వస్తాయి ర్యాంకులు, నాకు అర్థం కాదు. అలా వచ్చిన ఏమన్నా చూసారా మీరు? రావు. అలాగా చాలామంది మాకు జేఈ దగ్గరికి వస్తాం, 12th క్లాస్ వస్తాయండి, 50 మార్కులు రావండి, అడిగి 80 మార్కులు రావు పట్టుమని 300కి. మా అబ్బాయికి జేఈ మెయిన్స్ వస్తుందండి, అడ్వాన్స్ వస్తాను అడుగుతారేంటి? అమాయకత్తానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా. అండ్ ఎవడన్నా చూశాను సార్ యూట్యూబ్లో అంటారా అన్నంటేనే, అలా ప్రతిదానికి ఒక ఆన్సర్ ఉంటుంది మన దగ్గర. బట్ దయచేసి ఈ సూసైడ్స్ మనకు తగ్గాలంటే పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించండి. మొబైల్ అడిక్షన్స్ లేకుండా మంచి ఫుడ్, యోగా, మెడిటేషన్, స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్నట్లయితే డెఫినెట్గా సూసైడ్స్ తగ్గుతాయి. యాక్సెప్టెన్స్ రేట్ పెరగదు అన్న విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకుని, చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ 0.90, ఇప్పుడు జేఈ ఉందంటే 0.93 అండి యాక్సెప్టెన్స్ రేటు, అది మెకానికల్, సివిల్ అన్నీ కలిపినా కూడా. చాలా ఎగ్జామ్స్కి 2.5 యాక్సెప్టెన్స్ రేట్ ఉంటుందండి. దయచేసి అర్థం చేసుకోండి, 100కి 2 వస్తాయి, 98 మందికి రావు. కాబట్టి ఓడిపోయే గేమ్ ఆడకుండా గెలిచే గేమ్ ఆడాలి. కాబట్టి 1-2 సార్లు బేరేజ్ చేసుకుని అప్పుడు అప్పు చేసి మీరు పంపించండి. నేను వద్దని చెప్పట్లేదు, చదివించొద్దని చెప్పట్లేదు. బట్ ఆలోచన చేసి ముందుకెళ్ళినట్లయితే సూసైడ్స్ తగ్గుతాయి, ఫైనాన్షియల్గా మీకు బర్డెన్ తగ్గుద్ది. ఈ అప్పులండి, ఈఎంఐలు ఎవడ కడతాడండి? మీరు 4 ఏళ్ళు చదివించిన తర్వాత డబ్బులు మీకు జీతాలు రాకపోతే, ఉద్యోగాలు రాకపోతే ఈఎంఐలు ఎవడ కడతాడు? మీరు మీ అయ్యి కట్టుకోవాలా, ఎక్కడ కడతారా? సో ఇవన్నీ 1-2 సార్లు ఆలోచించుకుని వర్తున్నా కాదు అని లేదనుకోండి, మీ వల్ల కాదనుకోండి, అది వీక్గా ఉన్నాడనుకోండి, వేరే కోర్సులో పడేయండి. బోల్డ్ కోర్సులు ఉన్నాయి, వొకేషనల్ కోర్సెస్ లేవా? బోల్డ్ కోర్సులు ఉన్నాయండి, ఏదో రకంగా బతకడానికి. అందరికీ గూగుల్లోనే, మైక్రోసాఫ్ట్లోనే కావాలి, అందరికీ ₹1,00,000 జీతం కావాలని రాదు కదా. సో ఇవన్నీ ఆలోచన చేసుకుని డెఫినెట్గా ఉంచినట్లయితే, మీరు డబ్బు అప్పు చేసి పెట్టడం వల్ల, మీరు బాగా వీక్ ఫ్యామిలీ అవ్వడం వల్ల తెలియకుండా ప్రెజర్ పిల్లల మీద పడుతుంది. ఆ ప్రెజర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ విషయం కూడా మర్చిపోద్దు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్.